దయచేసి గమనించండి, ఈ పొరపాటు చాలా జరుగుతుంది క్రైస్తవ్యంలో. సరే, సినీ ప్రపంచంలో జరిగిందంటే అనుకుందాం, తెలియక చేశారు. మరి వాక్యం ఇంత సమృద్ధిగా తెలుసు కదా, మరి మన విషయం ఏమైంది? వై ఆర్ యూ డూయింగ్ హీరో వర్షిప్? ఇమిటేట్ దేర్ ఫెయిత్, ఇమిటేట్ దేర్ రోల్ మోడల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభులో విశ్వాసాన్ని ఎలా తర్ఫీదు పొందుతున్నారు, విశ్వాస వీరుల యొక్క విశ్వాసాన్ని అనుసరించమన్నాడు దేవుడు. ఈరోజు ఎటైపోతుంది? ఈరోజు అక్షరము చంపును, ఆత్మ ఏమవుతుంది? బ్రతికింపజేస్తుంది. ఈరోజు ఆత్మానుసారంగా వెళ్తున్నామా? అక్షరం ద్వారా వెళ్తున్నామా? ఈరోజు కల్చర్ ద్వారా వెళ్తున్నామా? స్పిరిట్ డ్రివెన్గా వెళ్తున్నామా? అడుగుతున్నా. యూ కెనాట్ బి డ్రివెన్ బై కల్చర్ అండ్ స్టిల్ ఎక్స్పెక్ట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు వర్క్. కల్చర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిట్. ఆత్మదేవుని కార్యం వేరు, కల్చర్ వేరు. ఇది నాలు ఎటు వెళ్తుంది? సమాజం ఎటు వెళ్తుంది? వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. వాళ్ళు కొలాప్స్ అయితే నువ్వు కూడా కొలాప్స్ అయిపోతావా? వాళ్ళు కొలాప్స్ అయితే నువ్వు కూడా కొలాప్స్ అయిపోతావా? పేతురు కొలాప్స్ అయ్యాడండి. పేతురు వెళ్ళి ఏం చేశాడు? గలిలే తీరంలో చేపలు పట్టుకోనికి వెళ్ళాడు. ఈయన అన్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి బ్యాక్ సైడ్ అవుతున్నానంటే ముచ్చటగా 7 మంది అన్నారు, నువ్వు ఒక్కడే కాదు మేము కూడా వస్తాం పదా అని చెప్పి 6 మంది వచ్చేస్తారన్న పాట. అందరు కలిసి వెళ్ళారు. ఎక్కడికి? గలిలే తీరంలో. మళ్ళీ దేవుడు కృపదలిచి మళ్ళీ వెళ్ళాడు ఆయన దగ్గరికి. వాట్ ఈస్ దట్ యువర్ ఇమిటేటింగ్ టుడే?